కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దర్శకుడు అశ్వథ్ మారిముత్తు రూపొందించిన చిత్రం 'డ్రాగన్'. తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అనే పేరుతో రిలీజైంది. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ దక్కింది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్, బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు తమిళనాడులో 6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 1 కోటి, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలను కలుపుకొని సౌత్‌లో ఈ చిత్రం 7.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, నైజాంలో 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో $540 అంటే ఇండియన్ కరెన్సీలో 4.7 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 13 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇక ఈ మూవీ రెండవ రోజు కూడా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. తమిళనాడులో 7 కోట్లు, కన్నడలో 1.5 కోట్లు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలను రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక రెండో రోజు 15-17 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం 2 రోజుల్లో 30 కోట్ల వసూళ్లను రాబడుతుంది.